అందరికీ నమస్కారం. భాస్కర్ విహార్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఏ అంశం గురించి చెప్పబోతున్నానో చెప్పడానికంటే ముందు ఒక 5 రోజుల ముందు ఏం జరిగిందో చెప్తాను క్లుప్తంగా. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారం గురించి మొత్తం అందరికీ తెలుసు. ఆ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఒక పిలుపునిచ్చింది చలో పార్లమెంట్ అని. ఈ నెల 20వ తేదీ. సో లక్షలాది మంది విద్యార్థులు ఇంకా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. పోలీసులు చాలా దుర్మార్గంగా, అమానుషంగా, విచ్చలవిడిగా లాఠీచార్జ్ చేసి చాలా దారుణంగా అక్కడ విద్యార్థులను చెదరగొట్టడం జరిగింది. అయినా సరే ఈ రోజు వరకు కూడా అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఆ విద్యార్థులు ఉన్నారు, వారికి సపోర్ట్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఏకతాటిగా నిలబడి ఇప్పటికీ నిరసన తెలుపుతున్నారు, ధర్నా చేస్తున్నారు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సరే, దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. 20వ తేదీ నుండి నిన్నటి వరకు, అంటే 24వ తేదీ వరకు, ఈ 5 రోజుల్లో మన సోషల్ మీడియాలో కానీ, టీవీలో కొన్ని డిబేట్స్ లో కానీ బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు, మోదీ గారి అభిమానులు కానివ్వండి, వారు ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చారో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, వాట్సాప్ స్టేటస్ లో కానీ నరేంద్ర మోదీ గారు అంటే మన ప్రధానమంత్రి గారు ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చారు, వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ చట్టం తెచ్చారు, ఇంకా ఆ చట్టం తెచ్చారు, ఈ చట్టం తెచ్చారు, అయోధ్య రామాలయం నిర్మించారు అని స్టేటస్ లో చూశారు. అయ్యో, అవన్నీ నిజమే. కానీ మోదీ గారు అవన్నీ తేవడానికి ఇక్కడ ఈ నీట్ పేపర్ లీక్ అయ్యే ఈ ఆందోళనలు, నిరసనలకు ఏమి సంబంధం? కాబట్టి మోదీ గారి ప్రభుత్వాన్ని దించే కుట్ర ఇది, మోదీ గారికి చెడ్డపేరు తెచ్చే కుట్ర ఇది, దేశ సమగ్రతకు ముప్పు తెచ్చే కుట్ర ఇది. దీని వెనక కాంగ్రెస్ ఉంది. వాళ్ళు ఎవరు విద్యార్థులు కారు. వాళ్ళు గోల్ కప్పాలు తింటున్నారు, బర్గర్లు తింటున్నారు, పిజ్జాలు తింటున్నారు, మినరల్ వాటర్ తాగుతున్నారు. వారిని ఎవరో తగిలించుకొని తీసుకొచ్చినారు. వాళ్ళలో విద్యార్థులు లేరు, కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అని సోషల్ మీడియాలో కామెంట్స్. కొంతమంది హిందూ మతాన్ని డైరెక్ట్ గా ఎదుర్కోకుండా ఇలా ఇండైరెక్ట్ గా ప్రధానమంత్రిని దెబ్బతీయడం ద్వారా హిందూ అస్తిత్వానికి దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారట. అసలు ఏ మాత్రమన్నా మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇలాంటి పోస్టు పెడతారా? అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు ఏం సంబంధం? వారే నిరాహార దీక్ష కూర్చోలేదు కదా వాంగ్షుక్ గారు తప్ప. అలాగే వారికి మద్దతు తెలుపుతూ కొంతమంది ఆహారం తీసుకొస్తే వాళ్ళు తిన్నారు, తింటే తప్పేంటి? తినకుండానే నిరసనలు, ధర్నాలు పాల్గొనాలని కూడా ఏమైనా ఉందా? అక్కడ పాల్గొన్న వాళ్ళు విద్యార్థులే కాదు అని చెప్పడం ఇది ఎంత దారుణం చూడండి. ఇదంతా ఈ 5 రోజుల్లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఇది. అంటే బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ గారు, హిందుత్వం వీటిని చూస్తున్నారు. ఈ ఆందోళన ఇక్కడ పక్కన పెట్టేశారు. కొంతమంది మటుకు సపోర్ట్ చేశారు వాళ్ళకి నిజాయితీగా, కానీ చాలా మంది వారిని తిడుతూనే కామెంట్లు చేస్తున్నారు. ఇది భారతదేశ సమగ్రతను దెబ్బతీసే కుట్ర ఇది, అభిజిత్ దీప్కే గారికి డబ్బులు వచ్చాయి, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుంది, ఇవన్నీ కూడా చూశాను. ఇక్కడ ఒక్క ప్రశ్న వేదలుచుకున్నాను నేను అలా కామెంట్స్ చేసేవాళ్ళు. చలో పార్లమెంట్కి వెళ్తుంటే విద్యార్థుల మీద లాఠీ చార్జీ జరగడం నిజమా కాదా? 2, బిల్లెట్స్ అనే రబ్బర్ బుల్లెట్స్ ని ఉపయోగించారు. అత్యవసర పరిస్థితుల్లో శాంతి భద్రతలు ఇంకా చేయి దాటిపోతుందనే పరిస్థితిలో ఆ బుల్లెట్లు అనేవి కురిపించాలి. అది కూడా నడుము కింది భాగంలో. కానీ ఛాతికి, వీపుకి, తలకి ఎక్కడ పడితే అక్కడ బుల్లెట్లు వేశారు. లాఠీలకు మేకులు పెట్టి కొట్టడం జరిగింది. వీపులు కందిపోయేలా, రక్తాలు వచ్చేలా తలలు పగల కొట్టడం జరిగింది. ఇవన్నీ తెలీదా? బాష్పవాయువు ప్రయోగించారు. వాటికి ఎంతో మంది ఆసుపత్రులకు గురయ్యారు. అంతేకాకుండా ఇప్పటికీ హాస్పిటల్లో అడ్మిట్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా డబ్బులు ఇస్తే, లేదంటే జనాన్ని తరలించి విద్యార్థులను రెచ్చగొట్టి పంపిస్తే ఒక వీడియోలో ఒక అతను కొట్టండి, ఇంకానని కొట్టండి అంటున్నాడు. అంటే చావుకు ఎదురెళ్ళి వారు అలా దెబ్బలు తిని అవన్నీ చేస్తారు. మామూలుగా డబ్బులు ఇస్తే ఏదో వస్తారు, ర్యాలీలో పాల్గొంటారు, ధర్నాలో ఉంటారు, మీటింగ్ లో ఉంటారు, పోతారు. అంతేగాని అలా కొడుతున్నా సరే కొట్టించుకుంటారా? కొడుతున్నా సరే, వాళ్ళు రక్తం ఓడుతున్నా సరే ఆ ప్రదేశం వదిలిపోకుండా అలాగే ఉంటారా? చెప్పండి. ఇది తప్పు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే కానీ ఎవరు తరలిస్తే వచ్చిన వాళ్ళు కాదు. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రేరేపించలేదు కాక్రోచ్ జనతా పార్టీ. పూర్తిగా అది స్వతంత్రంగా వారు తీసుకున్న నిర్ణయం. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తారు. విద్యార్థులు కానివ్వండి, లేదంటే ర్యాలీలో పాల్గొన్న సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి, పోలీసుల మీద కూడా చాలా ఘోరంగా దాడి చేశారు. 110 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీన్ని కూడా నేను ఖండిస్తాను. చాలా తప్పు. అది ఎవరు చేసినా తప్పే. చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. పోలీసు వాహనాలను అదాలు పగలగొట్టి రాళ్ళేసి, పోలీసులపైకి రాళ్ళేసి దాడి చేసి చాలా తప్పు. ఒకవేళ విద్యార్థులే చేసినా కూడా నేను 100% ఖండిస్తాను. శాంతియుతంగానే తెలపాలని నిరసన తప్ప అలా హింసకు పాల్పడి దౌర్జన్యానికి దిగకూడదు. పోలీసులు 110 మంది గాయాలయ్యాయని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అదే లాఠీ చార్జీలు యొక్క విద్యార్థులకు, ర్యాలీలో పాల్గొన్న ప్రజలకు ఎంతమంది గాయాలయ్యాయి అని ఎక్కడన్నా స్టేట్మెంట్ వచ్చిందా? లేదు. పోలీసులు కొట్టడం తప్పే, దాన్ని ఖండించాల్సిందే. కానీ ఇక్కడ వీళ్ళు కూడా కాస్త సంయమనం పాటించాల్సింది, పోలీసులు సంయమనం పాటించాల్సింది.
ఇవన్నీ కూడా ఒప్పుకుంటాను నేను. కానీ ఆ లాఠీ ఛార్జీని మటుకు మనం ఖండించాలి, పోలీసుల మీద జరిగిన దాడిని కూడా ఖండించాలి. నేను ఖండిస్తున్నా రెండు సంఘటనలు కూడా. తర్వాత దాదాపు నెలన్నర తర్వాత మన ప్రధానమంత్రి గారు మొన్న అర్ధరాత్రి ఆయన మౌనం వీడారు. నీట్ పేపర్ లీక్ అయింది ఎప్పటి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు? కాంగ్రెస్ జనతా పార్టీ ఎంటర్ అయినప్పటి నుంచి ఆందోళన పెరిగింది. ఇంకా 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ప్రధానమంత్రి గారు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? చెప్పండి, ఎంత బాధాకరం చూడండి. అది 21 మంది విద్యార్థులు చనిపోతే ప్రధానమంత్రి మాట్లాడలేదు. ఇప్పుడు ఈ ఆందోళన జరిగింది, లాఠీ చార్జీ జరిగి మొత్తం రక్తాలు ఓడుతూ వాళ్ళు అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అవి అయినప్పుడు ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసి ఇంకా ఈరోజు పేపర్లో వేశారు. నిన్న ఏవో పరీక్ష నిర్వహణ చట్టం సవరణ చేస్తున్నామని, ఆ బిల్లు సోమవారం లోక్సభలో పెట్టున్నామని కేబినెట్ లో మోదీ గారు మంత్రులతో మీటింగ్ లో చెప్పారు. అలాగే 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా ఎవరైనా లీకేజ్ చేస్తే అని, 39 మంది స్టాఫ్ ను తొలగించినట్లు, మేము విద్యార్థులకు అండగా ఉంటాం, యువతకు అండగా ఉంటామని, మంత్రులను కూడా ఇన్స్టాలో రీల్స్ చేయండి, యువతకు దగ్గరగా ఉండండి, యువత ఇన్స్టా ఫాలో అవుతారని. మరి ఈ యొక్క సానుభూతి మాటలు ఒక నెల క్రితం చెప్పింటే ప్రధానమంత్రి గారు ఎంత బాగుండేది. పేపర్ లీక్ అయినప్పుడే ఆయన స్టేట్మెంట్ ఇచ్చింటే 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేవారు కాదు కదా. అబ్బా, ప్రధానమంత్రి గారు మాకు భరోసా ఇచ్చారు, లీకేజీ ఇంకోసారి జరగకుండా చూస్తామన్నారు, ఎవరు చేశారో వాళ్ళు శిక్షిస్తామన్నారు, మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతామన్నారు అని ఆ అభ్యర్థులు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉండి ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేవాళ్ళు? ఎందుకు పోలీసులు చేతిలో అసలు చెప్పకూడదు అంత దారుణంగా దెబ్బలు తినేవాళ్ళు? చెప్పండి. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు యువతలో వ్యతిరేకత వస్తుందని భావించి ప్రధానమంత్రి గారు వచ్చారు. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాలు వీటిని రాజకీయ నాయకులు ఒకసారి చూస్తే ఎవరో పెద్దగా స్పందించలేదు లాఠీ చార్జ్ పైన. ఎందుకంటే మరీ బీజేపీకి అంత విశ్వాసంగా ఉండాలా? మరి ప్రధానమంత్రి మోదీ గారికి అంత విశ్వాసంగా ఉండాలా? మాకెత్తితే సింహాలని చెప్పుకుంటారు మీ కార్యకర్తలు, పులులని చెప్పుకుంటారు, ఎవరికి భయపడరంటారు, వెన్ను చూపారంటారు మా నాయకుడు, ముందే దమ్మంటారు. మరి అలాంటి నాయకుడు ఇంత ఘోరం జరిగితే ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఇలా చేయడం తప్పు అని పోలీసుల్ని వారు తప్పుపట్టలేదు, పోలీసుల మీద దాడి చేయడం తప్పని విద్యార్థుల్ని తప్పుపట్టలేదు. ఎందుకు? ముఖ్యమంత్రులు తప్పుపట్టలేదు, మంత్రులు తప్పుపట్టలేదు, మాజీ ముఖ్యమంత్రులు తప్పుపట్టలేదు, ఎవరు దీని గురించి స్పందించనే లేదు అసలు. అంటే వారు మోదీ గారికి, బీజేపీ పార్టీకి అంత విశ్వాసంగా ఉన్నారు. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. చాలా దౌర్భాగ్యం ఇది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు మౌనం వీడారంటే ఇది కాక్రోచ్ జనతా పార్టీ యొక్క అద్భుత విజయంగా నేను భావిస్తాను. ఎందుకంటే వారు దెబ్బలు తిన్నారు, పాపము చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ కూడా అక్కడే ఉండి నిరసన ప్రదేశంలో వారు వ్యాధుల బారిన గురవుతున్నారు, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, మలేరియాలు వస్తున్నాయని ఈ రోజు పేపర్ కూడా వేశారు. నాకు చాలా బాధ అనిపించింది. ఎవరో డబ్బులు ఇచ్చి పంపిస్తే ఇన్ని భరించుకుంటుంటారా? చెప్పండి. లేదు, యువత ఒక మార్పు కోరుకుంటోంది, పరీక్షా విధానంలో మార్పు కోరుకుంటోంది. ఇంకొకసారి ఎవరు కూడా, ఏ విద్యార్థి కూడా లీకేజీ బయటపడి ఆ విద్యార్థి సూసైడ్ చేసుకోకూడదు, అలాగే ఎవరు లీకేజీ పాల్పడకూడదు, ఎక్కడ అవినీతి ఉండకూడదని యువత రచిస్తోంది, గొంతెత్తుతోంది. అలాంటి వాళ్ళని మీరు పిలిచి ఇంకా ఇప్పుడు మాట్లాడేది అప్పుడే మాట్లాడింటే నెల రోజుల క్రితం ఎంత బాగుంది చెప్పండి. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళని పిలిచి ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు కేంద్ర మంత్రులు. మన నెల క్రితం ఏమైంది మీకు ఆ తెలివి అనేది? అప్పుడే చేసి ఇంత ఘోరం జరిగేది కాదు కదా. పోలీసులు దెబ్బలు తినేవాళ్ళు కాదు, విద్యార్థులు దెబ్బలు తినేవాళ్ళు కాదు కదా. అంటే ఏదైనా సరే ఎక్కువయ్యి అంత జరగాల్సిన ఘోరం అంతా జరిగాకే స్పందిస్తాయి ప్రభుత్వాలు. అప్పుడే మొదలు పెడతారా? గాయం అయ్యాకే మందు పోయడానికి వస్తారా? గాయం కాకనే జాగ్రత్తలు తీసుకోమని చెప్పడానికి మీకు రాదా? చెప్పండి. మన రాజకీయ నాయకులు అందరూ అలాగే తయారవుతున్నారు. మరి సెంట్రల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం అలాగే తయారవుతుంది. కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. అదే ప్రదేశంలో మీ అన్నలో తమ్ముల్లో ఉంటే, అక్కలో చెల్లెల్లో ఉంటే, మీరే ఉంటే అప్పుడు కూడా వాళ్ళు కొడుతుంటే పోలీసులు బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తారా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా నేను ప్రశ్నిస్తున్నా, నిలదీస్తున్నా. మీరు అనవసరంగా వ్యవహారం ఏంటో కాదండి. ఇది పూర్తిగా యువత చేస్తోంది. ఒక రాజకీయ పార్టీ కాకుండా ఒక విద్యార్థుల పక్షాన, యువత పక్షాన పుట్టిన ఒక పార్టీ చేస్తోంది. ప్రజలు చేస్తున్నారు స్వచ్ఛందంగా వచ్చి. దీంట్లో దయచేసి కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని ఏదో మైలేజ్ తెచ్చుకోవాలనే తాపత్రయం నాకు అనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారైనా, సోనియా గాంధీ గారైనా మీరు దీంట్లో ఇన్వాల్వ్ కావద్దండి. విద్యార్థుల పోరాటం విద్యార్థులుగానే ఉండిపోండి. వీలైతే వాళ్ళకి బయట నుంచి మద్దతు తెలపండి, అంతవరకే. అంతేగాని ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు మీకు తెలివి వచ్చిందే, ఇప్పుడు ఆందోళన చేస్తారా? ప్రధాని ఇంటిని ముట్టడిస్తారా? ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేశారు? మీరు ఏం చేశారు? ఢిల్లీలోనే ఉన్నారు కదా మీరంతా ఢిల్లీలోనే ఉన్నారు. ఇన్ని రోజులు ఊరికే ఉండి ఇప్పుడు వచ్చి మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దూరంగా ఉండాలి. కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ గారికి నేను పదే విన్నవించుకుంటున్నాను. ఇది విద్యార్థుల ఉద్యమంగానే ఉండాలి, యువత ఉద్యమంగానే ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, అహింసా మార్గంలోనే ఉండాలి. అప్పుడే ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుందని నేను చెప్తున్నాను. ఇలాంటి పోరాటాలు ఇంకెన్నో కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంతో మంది ఇంకా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా పోరాటాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి ఏ రాజకీయ పార్టీని కలుపుకోకండి. ఇప్పుడు ఎలా ఉన్నారు అలా ఉంటేనే ప్యూర్ మూవ్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. లేకుంటే వీళ్ళు వచ్చి పొల్యూట్ చేసేస్తారు మొత్తం.
పొలిటికల్ మూవ్మెంట్ చేసేస్తారు, అది స్టూడెంట్ మూవ్మెంట్. కాబట్టి ప్రధానమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా సరే దయచేసి చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రయత్నాలు ఇక మీద కన్నా మానేయండి. ప్రజలు ఎన్నో రోజులు మీరు చెప్పే అబద్ధాలు, కల్పితాలు, మీరు పెట్టే ప్రలోభాలు వీటికి లొంగి ఉంటారనుకోవడం మీ యొక్క అజ్ఞానమే అనేది చెప్తాను. ఎందుకంటే ఒక సమస్య ఉంది, అప్పుడే మంత్రులు పిలిచి, అప్పుడే ఆ నాయకుల్ని పిలిచి, ఆ విద్యార్థులు వాళ్ళని పిలిచి చర్చలు జరిపి అవి చేస్తాయట కదా. ఆ విద్యాశాఖ మంత్రి గారిని తప్పిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటి? ఇంకా పారదర్శకత ఉన్న ప్రభుత్వంగా నిరూపించుకుంటుంది కదా ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఎందుకు అలా చేయలేదు? ఈ రోజు కూడా ఇంకా చర్చలు జరుపుతాం. ఇప్పుడు ఏదో ఇంత జరిగింది కాబట్టి ప్రధాని గారు ఇప్పుడు ఒక 2 సెల్ఫీ వీడియోలు మనకు పోస్ట్ చేయడం జరిగింది. ఇది కాదు చేయాల్సింది. సమస్య ఎక్కడ పుట్టిందో పుట్టిన వెంటనే పరిష్కార దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. అలాగే సోషల్ మీడియాలో కూడా బుద్ధి జ్ఞానం లేకుండా దయచేసి ఎవరు కామెంట్స్ చేయొద్దండి. జరిగింది జరిగినట్లుగా చూడాలి తప్ప దాన్ని ఒక పార్టీకో ఒక మతానికో దేనికో ఆపాదించకూడదు. ఖండించాలి, తప్పు ఎవరు చేసినా ఖండించాలి. అందుకే నేను ఇరువైపులా తప్పు ఉందని అంటున్నాను. ఒకరికి సపోర్ట్ చేసి ఒకరిని తిట్టడం లేదు నేను. కాబట్టి అలా చేయాలి, అంతేగాని ఏం చేసినా సరే మోదీ గారే గ్రేటు, ఇది చేసింది ఆయన కరెక్టే అని అనకూడదు. ఇంకొకరు అన్నారు, కామెంట్లో చెప్పారు, మర్చిపోయినా. ఆ పేపర్ పరీక్ష రద్దు చేశారు, రీ ఎగ్జామ్ పెట్టారు, తర్వాత 13 మందిని అరెస్ట్ చేశారు. మరి ఇంకేమి మీకు బాధ, ఎందుకు అనవసరంగా ఆందోళన చేస్తున్నారని ఒక వ్యక్తి కామెంట్ పెట్టారు. 13 మంది ఉంటే మరి ఈరోజు పేపర్లో ఇప్పుడు 39 మందిని తొలగించారని ఎలా వచ్చింది? అప్పుడు తీసుకున్న చర్యలే కరెక్ట్ అంటే ప్రధాని గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు ఎందుకు మరి చట్ట సవరణ చేస్తామని చెప్తున్నారు? ఎందుకు జరిమానా 10 కోట్లు, జైలు శిక్ష 10 సంవత్సరాలని చెప్తున్నారు? జవాబుదారితనం, పారదర్శకత ఇవన్నీ ఇప్పటి నుంచి ఉంటాయి పరీక్ష నిర్వహణలోనే ఎందుకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు? అంటే అప్పుడు తీసుకున్న చర్యలు కంటి తుడుపు చర్యలే అని మన ప్రధాని గారే నిరూపించారు. అంతే కదా, అప్పుడు తీసుకున్న చర్యలన్నీ 100% కరెక్టే, పూర్తయినాయనంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చేవి కాదు కదా. కాబట్టి విద్యార్థుల ఆందోళన చూసి ఆయన ఆందోళన చెంది ఏమవుతుందో అని ఇవన్నీ చేయడానికి ముందుకు వచ్చారు, చెప్పారు. కాబట్టి కాస్త సంయమనం పాటించండి అందరూ కూడా. దీన్ని హిందూ ధర్మానికి వాటికి ముడిపెట్టకండి. సమస్యను సమస్యగా చూడండి, ఆ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయండి. వీలైతే సలహాలు ఇవ్వండి, కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి. విద్యార్థులైనా యువతైనా వారే మన దేశానికి ఒక పట్టుకొమ్మ లాంటి వాళ్ళు. వారి చేతుల్లోనే మన దేశ భవిష్యత్తు ఉందని ఎవరూ మర్చిపోకూడదు, ముఖ్యంగా ప్రభుత్వాలు మర్చిపోకూడదని నేను విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు.